ప్రియులారా, రండి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుందాం. ఈ గ్రంథాన్ని చేత పట్టుకునే కృప మనందరికీ ఇచ్చాడు. మనమెంత ధన్యులమండి. మనం పండితులం కాదు, పామరులమే. ఆయనను దేవుడు హెచ్చించాడు, విద్యావంతులకు చేశాడు, ఉన్నతమైన విద్యను ఆర్జించే కృపనిచ్చాడు యేసయ్య. మనమెంత ధన్యులం. మన పితరార్థులను చూసుకుంటే వారందరూ మొరటివారు. ఆయనే దేవుడు ఈ దినాల్లో ఈ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. మనమెంత ధన్యులం కదా. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాపే. కలువారి సిలువ నమ్మకమైన దేవా, నలుదిశలా నెమ్మది కలుగజేసే తండ్రి, మీ పాదములకు వందనాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనేక పర్యాయాలు మేము ఆత్మీయ జీవితంలో ఇనుకుబడుతూ ఉన్నప్పుడు మీరు దేవుడుగా ఉండి మీ ప్రేమ దీర్ఘకాలము ఉంది అని రుజువుపరుస్తూ ఎవరి ద్వారానో ఒకరి ద్వారా, పాటల ద్వారా, ప్రవచనాల ద్వారా, వాక్యము ద్వారా, ప్రేరేపణ ద్వారా, అయ్యా మీరు తిరిగి మమ్మల్ని అందరినీ మీ సన్నిధానానికి పిలుచుకుని వస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినము మేము సజీవులంగా ఉండి మీ వాక్యం వింటున్నాము అంటే ఇదంత నీ మహా కృపయే ఉన్నదని మేము నమ్ముచు, వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ చాలా బాగున్నారని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 3 చదువుకుందాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునని, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేమిటి మాతో చెప్పుమనగా. చాలమ్మా. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఏకాంతముగా వచ్చి. బాగిందాం దేవుని వాక్యం మాటలు. దేవుని బిడ్డారా, మన దగ్గర ఉన్నటువంటి ఈ గ్రంథము మనకు ఒక చిన్న పిల్లవానికి తల్లి ఏ విధంగా ఒక పండు తినిపించాలంటే, ప్రత్యేకంగా అరటిపండు తినిపించాలంటే ఆ యొక్క పీల్, దాని యొక్క తోలు తీసి కొంచెం కొంచెం ఆ తల్లి తన యొక్క వ్రేలు ముద్దలతో తినిపిస్తూ ఉంటుంది, చేతి సహాయంతో తినిపిస్తూ ఉంటుంది. అంత తినిపించాలని ఆశపడుతూ ఉంటుంది. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా మనం అన్నీ తెలుసుకోవాలని, అనుదినము ధ్యానించాలని ప్రభువారు చెబుతూ ఉంటాడు. యేసు ప్రభువారు ఒలివల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్నకు ప్రభువారు ఇస్తున్నటువంటి జవాబు ఏంటో మనం కాస్త తెలుసుకుందాం. శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఎప్పుడు జరుగును, ఇవి ఎప్పుడు జరుగును, ఏవి ఎప్పుడు జరుగును అంటే ఇది మనకు తెలిసి ఉండాలి. ఈ ఎప్పుడు జరుగునంటే పై వచనం మనం చదవాలి. పై వచనం ఏం చదవాలి? 24వ అధ్యాయం 1వ వచనం చదవాలి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించుచూ వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అన్నాడు. అందుకు చెప్పాడు, మరి ప్రభువా, ఈ సొలొమోను రాజు కట్టించినటువంటి ఈ యొక్క మందిరము ఎంత అందంగా ఉంది ప్రభువా, ఆహా ఎంత బాగుంది ప్రభువా. వారి నాయన దావీదు గారు సమకూర్చిన ధనముతో సొలొమోను రాజు యెరూషలేము పట్టణాన్ని కట్టించాడు 13 సంవత్సరాలు. యెరూషలేము దేవాలయాన్ని 7 సంవత్సరాలు కట్టించాడు. ఇది కట్టించిన స్థలము కూడా దేవా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు దాని మీద కాలు పెట్టారు. మా పితరార్థుడైనటువంటి అబ్రహాము మోరియా కొండ మీదకి తన ఏకైక కుమారుని ఇస్సాకుని తీసుకెళ్ళి బలిగా అర్పించవలసిన స్థలం కూడా అదే. అక్కడికి ఆయన కుమారుడు తండ్రి ఇద్దరు వెళ్ళారు. ఆ మోరియా కొండ మీదనే. ఆ మోరియా కొండ ఎవరిది? అది ఎవరిదో కాదు, అరౌనా లేక అరౌనటువంటి ఆయన దగ్గర ఆయన కొన్నాడు. ఎంత కొన్నాడు అంటే అక్కడున్న 2 ఎద్దులు, ఆ కళ్ళాన్ని 50 తులాలు కొన్నాడు. ఆ తర్వాత సువిశాలమైనటువంటి ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా రాసిన దావీదు 6 మల్ల బంగారముతో కొన్నాడు. 600 తులముల బంగారంతో కొని సొంతం చేసుకున్నాడు. అప్పుడు అక్కడున్నటువంటి ఆ వర్ణాను లేక అరౌనా వారిని అంటారు. ఆయన అంటాడు, సార్ మీరు ఇంత దూరం వచ్చారా నా దగ్గరికి? ఉన్నట్టుండి నీ సైన్యంతో నా దగ్గరికి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? వర్ణాను దగ్గరికి వచ్చాడు. వర్ణాను ఒక దాసుడు. వీరందరూ కూడా వారి పితరాలు కూడా అందరూ యుద్ధంలో చచ్చిపోయారు. చనిపోతే వర్ణాను ఒక్కడే మిగిలాడు. దావీదుకు ఒక భారము కలిగింది. ప్రజలందరూ తెగులుతో చచ్చిపోతున్నారు. ప్రజలందరూ తెగులుతో చచ్చిపోతుంటే, అయ్యో అన్యాయంగా పిల్లలందరూ చచ్చిపోతున్నారు, నాకు నా కుటుంబానికి రావాల్సిన శిక్ష నేను వారి మీదకి వేస్తున్నాను, నేను అవిధేయతమైనటువంటి కార్యము చేశాను, అందువలన ఈ తెగులు ఆగిపోవాలంటే గాదు అనే ప్రవక్తతో ఆయన మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అనుకున్నాడు, ఈ తెగులు రాకుండా ఉండాలి అంటే, ఈ తెగులు ద్వారా ప్రజలు చచ్చిపోకుండా ఉండాలంటే నా దేవుడైన యెహోవాకు నేను ఒక బలిపీఠం కట్టి అక్కడ దహన బలులు అర్పిస్తానని చెప్పుకున్నాడు. వచ్చి, అయ్యా నువ్వు అలాగగినైతే నేను నా కళ్ళమును ఊరికనే ఇస్తున్నానన్నాడు ఆయన వర్ణాను. అప్పుడు అంటాడు, నేను ఏ వస్తువు కూడా ఊరికే నేను తీసుకోను. జత ఎద్దులు ఆ కళ్ళమనగా ఆ వ్యవసాయదారుకుడు పంట వేసిన తదుపరి ఆ యొక్క పంటనంతటి కూడా కళ్ళముకు తీసుకొని వచ్చి దాన్ని దంచి లేక కొట్టి ఆ యొక్క పశువుల సహాయంతో ఆ దినాలలో వాటిని పొట్టుకు పొట్టు, గట్టి గింజలు గట్టి గింజలు వ్యవసాయదారుని ఇంటికి లేక కొట్టుకు పొట్టు అంతా కూడా కాల్చి వేస్తాడు. అలాగని విశ్వాసులంటి మనము కూడా కళ్ళము అనేటువంటి దేవుని మందిరానికి వచ్చినప్పుడు పొట్టుకు పొట్టు వెళ్ళిపోతుంది, గట్టిది మాత్రమే నిలబడుతుంది. హల్లెలూయా. గట్టిది మాత్రమే నిలబడాలి అంటే మనం ఏం చేయాలనగా వర్ణాను కళ్ళము. ఆ దినము వర్ణాను కళ్ళము, ఈ దినము రక్షకుడైన యేసయ్య చర్చికి మనం వచ్చినప్పుడు అప్పుడు అంటాడు వర్ణాలు, అయ్యా నువ్వు రాజుగా వచ్చావు, నేను ధన్యుడు, మా పితరార్థులందరూ చచ్చిపోయారు, నన్ను నువ్వు బతికించావు స్వామి, ఇది ఊరికి నేను తీసుకుంటే నో 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 నాకు ఊరికే ఏమొద్దంటాడు. డబ్బు ఇచ్చి కొన్నాడు, కొడుకు చేతిలో పెట్టాడు, మందిరం కట్టించాడు. కట్టించిన తర్వాత కాలగతులైపోయాయి. అది క్రీస్తుకు పూర్వం దాదాపు 1000 సంవత్సరాల క్రితం జరిపినటువంటి మాటలు. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి విషయము మరల క్రీస్తుకు శకము. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు 12 మంది అపోస్తుల శిష్యులు వీరందరూ యెరూషలేము వీధులలో వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి యెరూషలేము దేవాలయం దగ్గర చుట్టలకే అందరూ ఇట్లా చూశారు. మై గాడ్, చుట్టలకే అబ్బా అబ్బా యేసయ్యా ఎంత బాగుందే ఆ మందిరం, ఎంత బాగుందే అంటుంటే యేసయ్య ఇని తల ఊపి, రేయ్ నైనా పేతురు, యాకోబు, యోహాను, ఈ దేవాలయము ఒక దినమున పడిపోతుంది, రాయి మీద రాయి ఒకటి కూడా ఉండదు అని చెప్పేశాడు. ఏం ప్రభు ఇటు చెప్తావు? సొలొమోను తండ్రి దావీదు ఎంత డబ్బు పెట్టి కట్టించాడు, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టాడు. ఆ స్థలమే దాదాపు 9 కోట్ల రూపాయల విలువగల ఆ దినం కొన్నాడు ఆయన. కొన్ని ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు ఉంది ఆ యొక్క మోరియా కొండ. ఒక భాగంలో కట్టాడు,
ఏమయ్యా ఇట్లా చేసేవాడంటే, నేను ఏం చెప్తున్నానో అదే సత్యము, మీరు అనుకున్నదంతా తప్పు అన్నాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి. మీరు అనుకున్నదంతా తప్పు అన్నాడు. ప్రభువా మరి అలాగంటే ఎట్లా స్వామి, ఇంత డబ్బు ఖర్చు పెట్టేసి అంటే, ఎస్, దేశంలో యుద్ధం జరుగుతుంది. దేశంలో యుద్ధం జరుగుతుంది. ఈ దేశంలో యుద్ధం జరుగుతుందంటే ఒక ప్రధాన కారణం ఉంది. అదే డూమ్ ఆఫ్ ది రాక్. యెరూషలేము దేవాలయాన్ని కట్టినటువంటి సొలొమోను, ఆ తర్వాత కొందరు రాజులు వచ్చారు, వాటిని అంచెలంచెలుగా నాశనం చేశారు. మోరియా కొండ చరిత్ర చాలా విలువగలది దేవుని బిడ్డలారా. సొలొమోను కట్టించి ఆయన చనిపోయిన తర్వాత మరికొందరు వచ్చారు, భారం కలిగారు, దేవుని మందిరం మరలా కట్టారు. వారు కడుతున్నారు, వీరు పడగొడుతున్నారు, వారు కడుతున్నారు, వీరు పడగొడుతున్నారు, వారు కడుతున్నారు, వీరు పడగొడుతున్నారు. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, సొలొమోను కట్టించినట్టు అందంగా వీరు కట్టించలేకపోయారంట. ఆ మందిరము ఎందుకండి దాని మీద వీరికి ఇంత అసూయ? ఏమండి ఆ రహస్యం? ఎందుకు దాన్ని పడగొట్టారయ్యా? నేను మీకు ఒక చిన్న చరిత్ర చెప్తున్నాను. ఈ మోరియా కొండ యొక్క చరిత్ర, నేను కమింగ్ హిస్టరీ ఆఫ్ మోరియా, డూమ్ ఆఫ్ ది రాక్, దాని గురించి. ఈ మందిరము పడిపోయింది. ఈ ప్రకారము క్రీస్తుకు శకము 68 సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ ద్వారా రాయి నిలిచి ఉండకుండా అది నాశనమైపోయింది. సొలొమోను ఎన్ని ఆశలు కన్నాడు. వారి తండ్రి ఎంత యుద్ధంలో కష్టపడి డబ్బు సంపాదించి కట్టిన దాన్ని 68 సంవత్సరంలో కూల్చివేశారు. తర్వాత క్రీస్తుకు శకము 600 సంవత్సరంలో ఆ రాళ్లకు అంటి ఉన్న బంగారము నిమిత్తము అక్కడున్న రాళ్లను ప్రజలు ఎత్తుకొని పోయారంట. ఆ రాళ్లకు బంగారు తోప వేసి కట్టారంట. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ రాళ్లకు బంగారు తోప కలితే ఎవడని యవనస్తుని నిలబడితే ఒక రాయి భుజం మీద కుండిపోతారంట. ఎందుకని ఇంటికి పోయి దాన్ని తొలుసుకుంటే ఏమొస్తుంది? పైన బంగారం వస్తుంది. ఎలా ఒక మందిర విలువ అన్యులు ఎలా నాశనం చేస్తారు? ఈ మందిరము అనేది ఎటువంటిది? ఆ దేవాలయం కంటే ఈ మందిరం చాలా గొప్పది. దీని గురించి నేను మరలా మీకు తెలుపుతాను. క్రీస్తుకు శకము 617లో మహమ్మద్ గారు దేవాలయము ఉన్న స్థలము నుండి మనుష్యముఖము గల ఒక గుర్రంపై ఒక రాత్రి పరలోకమందున్న అల్లా యొద్దకు వెళ్ళి ఖురానులో ఉన్న రాయబడిన దేవుని వాక్కులను రాసుకొని వచ్చాడని మహమ్మదీయులు నమ్ముతారండి. దేవుని బిడ్డలారా, ఈ కార్యమంతా హిస్టరీ తప్పకుండా చెబుతుంది. ఆ తదుపరి అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును కాదు, ఇస్సాకును బలి ఇచ్చాడు, ఈ స్థలమే ఇచ్చాడని వారు నమ్ముతారు. ఈ 2 కారణాలను బట్టి మహమ్మదీయులు మక్కా, మదీనా, ఆ తర్వాత ఈ స్థలాన్ని డూమ్ ఆఫ్ ది రాక్, మోరియా కొండ మీద ఉన్న దాన్ని వారు 3వ పవిత్రమైన స్థలముగా మన ప్రియులు నమ్ముతారు. ఇది చరిత్ర. తదుపరి క్రీస్తు శకము 632లో మహమ్మద్ ప్రవక్త చనిపోయారు. ఆయన అనుచరుడైన ఖలీఫాను రాజ్యాన్ని జయిస్తూ క్రీస్తుకు శకము 637లో యెరూషలేమును జయించాడు. ఆ తర్వాత మహమ్మదీయులు దాన్ని పరిపాలించారు. యుద్ధము ఎందుకు? బాగా అనండి, చరిత్ర ఉంది, దీన్ని కొంచెం తెలుసుకుందాం, తర్వాత వాక్య భావంలోకి వెళ్దాం. ఆ తర్వాత క్రీస్తుకు శకము 551లో జోర్దాన్ రాజు అబ్దుల్లా ఈ మస్జిద్ దగ్గర చంపబడ్డాడు. ప్రస్తుతం ఈ మస్జిద్ పాలిస్తున్న వారి ఆధీనంలో ఉంది. అనుదినము అక్కడ ప్రార్థన జరుగుతుంది. డూమ్ ఆఫ్ ది రాక్ తొలగించి అక్కడ యూదులు మందిరం కట్టాలని ప్రయత్నంలో ఉన్నారు. కానీ దాన్ని తొలగిస్తే 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుంది. ఆ స్థలములో ఇప్పుడు మస్జిద్ ఉంది. ఇప్పుడు ఏ ఛానల్లో మీరు చూడండి, డూమ్ ఆఫ్ ది రాక్, మోరియా కొండ మీద జరిగినటువంటి విషయం. ఇప్పుడు ప్రస్తుతము కొంచెం యుద్ధము చల్లబడింది. ఇది 8 లేక 9వ దినం. ఈ యుద్ధము జరిగితే కరువు విస్తరిస్తుంది.
కారణం రేట్లు పెరిగిపోతాయి. అన్నీ కూడా నష్టమే. మనకు రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ రాదు, గ్యాస్ అప్పుడే ఎక్కువైపోయింది. అనుదిన వంట చేయాలంటే గ్యాస్ లేదు, కర్రలు తీసుకోవటానికి అలవాటు లేదు, చేయటానికి శాత కాదు. గ్యాస్ ఉంటేనే లేక కరెంట్ ఉంటేనే. కరెంటు కూడా పోయే అవకాశాలు రావచ్చునేమో నీళ్ళు లేకపోతే. ఇప్పుడు సముద్రం మీద కూడా దాడులు జరుగుతున్నాయి, భయంకరమైన స్థితిలో జరుగుతున్నాయి. ఈ భయంకరమైన స్థితిలో జరుగుతున్నప్పుడు గత వారంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయుతుల్లా ఖమేనీ ఖతమైపోయాడు. మేము పగ తీర్చుకుంటాం, మేము ఊరుకోం. వారు కూడా పట్టుబట్టారు. ట్రంప్ ఏమో నేను ఊరుకోనంటాడు. ఎలా? ఈ మాటలన్నీ అనాది కాలంలోనే నీ చేతిలోనికి నా చేతిలోనికి బైబిల్ రాకముందే యేసయ్య చెప్పాడు. సభలు కూడా తెలుసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పాడు. అందుకంటాడు, రే బాబు, నువ్వు సుందరమైన మందిరాన్ని చూస్తున్నావా? దీని మీద రాయి ఒకటి కూడా లేకుండా పోతుంది. యూదులు తిరుగుతున్నారు. ఇవన్నీ గుంటూరు ప్రాంతంలో కూడా యూదులు ఉన్నారు. వారు ఆకుపప్పుడు సాక్ష్యాలు చెప్తుంటారు. యూదులు తిరిగి వస్తున్నారు, చెదిరిపోయినటువంటి యూదులు తిరిగి వస్తున్నారు. మరలా మేము మా దేశానికి వెళ్తాము, అక్కడ మేము మా మందిరాన్ని కట్టి అక్కడ మా ప్రభువైన యేసుక్రీస్తు వారు సొలొమోను కట్టించిన దేవాలయంలో మేము ఆరాధిస్తాం. ప్రభు చిత్తం అయితే దేవుని యొక్క రాకడా అక్కడే ఒకవేళ కాలు పెడితే ఎలా ఉంటుందో. ఇక రాకడ సమయం వచ్చేసింది. చాలామంది యవనస్తులు పర్వాలేదులే, చాలామంది పెద్దోళ్ళు పర్వాలేదులే, మనకెందుకు రక్షణ, మనకెందుకు బాప్తిసం. ఒక్క దినమున 165 మంది పిల్లలు చచ్చిపోయారంటే చాలా బీభత్సం. వేల సంఖ్యలో, 100 సంఖ్యలో చచ్చిపోయారు. ఇండియా చాలా దూరం ముందులే, మీరు అనుకోవద్దండి. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. నీవు ఈ దినము ప్రభువులో గనుక జీవిస్తే, రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు ఇష్టడుగా సాక్షిపడగా జీవిస్తే, ఎన్ని యుద్ధాలు జరిగినా నువ్వు భయపడవు. ఒకవేళ యుద్ధంలో చనిపోయినా కానీ మూసిన కన్ను పరలోక రాజ్యానికి చేరుతావు. ఆ నిరీక్షణ మీకుందా? ఆ నిరీక్షణ మీకున్నట్లయితే ఈ ఆఖరి దినాలలో, ఈ కొన దినాలలో జరుగుతున్నటువంటి విషయాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము పుట్టక మునిపే, మన చేతులోనికి బైబిల్ రాక మునిపే ఆయన ఉన్నది ఉన్నట్టు రాశాడు. ఈ మాటలు సత్యము. ఇందులో ఒక వచనము తీసివేసేదానికి లేదు, ఒక పొల్లు కూడా కలపడానికి లేదు. ఆయన తన భక్తుల ద్వారా రాయించిన మాటలు పరిశుద్ధాత్మతో రాయబడినటువంటి మాటలు కనుక ఈ మాటలు తొలగించుటకు ఎవరి చేత కాదు. ఒకవేళ తొలగిస్తే వారు శాపగ్రస్తులవుతారు. ఎవరైతే ఈ పుస్తకాలు వచ్చివేయటానికి ప్రోత్సహిస్తారో అట్టి వారిని ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు, అల్లెలు చెప్పండి, మళ్ళీ చెప్పండి, నువ్వు సేవలో పాల్గొంటే, నువ్వు పరలోక రాజ్యానికి పెట్టుబడి పెడితే, నేను పరలోక రాజ్యానికి పెట్టుబడి పెడితే, ఆఖరి తుది శ్వాస వరకు మనం దేవుని కార్యం చేస్తే, దేవుడు అంటాడు, నెహమ్యా జీవితము మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన రాజు దగ్గర గిన్నె అందించేవాడు. అయ్యో యెరూషలేము యొక్క దేవాలయం పడిపోయిందంట, అయ్యో సమాధులన్నీ కూడా తీసివేశారంట, ప్రాకారం అంతా పోయిందంట. నేను వెళ్తాను రాజంటే ఎల్లో అని ఆయనకు సెక్యూరిటీ ఇచ్చి వాహనం ఇచ్చి పంపించాడు. ఆయన కూడా 52 రోజులలో బాగా మందిరం కట్టించాడండి. చాలా కష్టపడ్డాడు. మీరు నెహమ్యా గ్రంథం చదివినప్పుడు ఒక్కొక్కరు ఒక పని చేశాడు. రాత్రి వాళ్ళు పనులు చేశారు. ఎంత జ్ఞానంతో ఉపయోగించి పని చేశాడు, ముట్టించాడు. అటువంటివి కూడా చల్లా చెదురైపోయాయి. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, శిథిలమైపోయినటువంటి గోడలు మాత్రమే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చదువుకుంటున్నప్పుడు, అయ్యా 3వ వచనంలో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తిని సూచనలు ఏంటి మాతో చెప్పమన్నారు. నువ్వు అడిగితే ప్రభు చెప్తాడు, నేను అడిగితే చెప్తాడు. అడిగితే అమ్మ కూడా బువ్వ పెడుతుంది. చిన్నపిల్లలు మాటలు రాకుండా వాళ్ళు ఏడుస్తారు. ఏడుస్తే ఒకటి ఆకలి అవుతుందని, ఏడుస్తే వానికి ఏదో సమస్య ఉందని అమ్మ గుర్తిస్తుంది. అమ్మకేం గుర్తులండి? పిల్లవాడు ఏడిస్తే ఒకటి ఈయనకి ఆకలి అవుతుందని,
రెండవది పాలిచ్చిన కానీ వాడు మౌనంగా ఉండలేదు అనుకోండి, వాడు ఏడుస్తుంటే ఇంకేదో సమస్య ఉంది, వెంటనే డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాలా అనిపిస్తుందా లేదా? ఎస్, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు, ప్రభువారు నీకు బోధిస్తాడు. ఈ ఆఖరి దినాల్లో నువ్వు ఉన్నావు, నీ శరీరాన్ని కూడా బాగా కాపాడుకో. నీ శరీరాన్ని ఎలా ఉండాలంటే చిటికి వేస్తే నువ్వు లేచి కూర్చున్నట్టు ఉండాలి. నీ శరీరాన్ని, నీ దేహాన్ని బాగా కాపాడుకో. వైద్యులు ఇచ్చిన సలహాలను నువ్వు పాటించు. నీకై నువ్వు మంచిగా బాగుండు, వాకింగ్ చెయ్యి, బాగా ఉండు, నీ దేహాన్ని కాపాడుకో. నీ దేహం బాగుంటే నువ్వు అన్ని పనులు చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీ దేహం బాగాలేకపోతే నువ్వు ఏం చేయగలవు? ఇది ఒక సాధనం అండి. మనం ఏదైనా పని చేయాలంటే, ఒక మంచి హార్డ్ వర్కర్ ఉన్నారనుకోండి, ఉన్నట్టుండి మంచంలో పడితే ఆ పని అంతా మిగిలిపోతుంది. అతని ద్వారా ఎంతోమందికి అది జీవనోపాధి కలగజేస్తూ ఉంటాడు. ఆయన పడిపోయాడంటే చాలామంది ఆయన మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళ భార్య పిల్లలు, వారికంతా కూడా ఏం కావాలి? నువ్వు గట్టిగా నిలబడితే కమ్సకం ఇతరులకు నీవు జీవనోపాధి కలిగించకపోయినా కమ్సకం నీ ఇంటికైనా నువ్వు జీవనోపాధి కలిగిస్తావు కదా. అలా చెప్పండి బ్రదర్, కమ్సకం అట్లీస్ట్ ఎంత లేదన్నా. అందువల్ల ఈ దేహాన్ని మీరు సాకు కాకండి, ఈ దేహాన్ని మీరు నలపండి. మా భాష, మిలిటరీ వాళ్ళ భాష ఇట్లే ఉంటుంది. ఏమండి, మా భాష ఎట్లా ఉంటుంది? ఈ శరీరాన్ని నువ్వు ఎంత నలిపితే ఇది నీకు సహాయం చేస్తుంది. ఈ శరీరాన్ని నువ్వు నిద్రపుస్తే ఇది నిన్ను నిద్రపోస్తుంది, ఇంటి వాళ్ళందరినీ కూడా నిద్రపోస్తుంది. నిద్ర సింపిరి గుడ్లకు సాదృశ్యము, నిద్ర దరిద్రానికి సాదృశ్యం. నేను చెప్పట్లే, బైబుల్ ఉందని మీరు సామెతల కదా చదవండి. చింపిరి గుడ్లు వేసుకోవాల్సి వస్తుందంట ఒక దినం. ఏండి, నిద్ర అనేది ఎటువంటి ఆ దరిద్రం అనేది పరిగెత్తుకొని వస్తుందంట మన ఇంటికి. ఎవరి దగ్గరికి? సోమరుల దగ్గరికి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అంటాడు. ఎల్లురా, చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడకలను పరిశీలించి జ్ఞానము సంపాదించుకున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో. దేవుని బిడ్డలారా, ఇవి ఎప్పుడు జరుగును అన్నప్పుడు చూడండి, ప్రభువారి వారికి జవాబు చెప్తున్నాడు. అంటున్నాడు అనగా ఏమి జరుగుతాయంట ఆయన వచ్చే సమయంలో? అనేకులు నా పేరట వచ్చి, 5వ వచనంలో, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఏండి, అనేకులు ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తుని అంటున్నాడు. ఇదంతా అన్యాయం చూడండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇలా కథ అంతా కూడా, ఒక ఆయన ఇలాగనే అన్నాడంట. ఏమనంటే, నాకు 100 ఎకరాల పొలం ఉన్నదంట అన్నాడంట. ఎంతండి? 100 ఎకరాల పొలం నీకు ఎట్లా వచ్చిందంటే, మళ్ళీ నిదానంగా అడిగితే చెప్తాడంట, లేదు మా అత్తది 99 ఎకరాలు, నాది 1 ఎకరే అన్నాడంట. అసలు మా అత్తగారిది 99 ఎకరాలు, నాది 1 ఎకరా. అయితే దీని అర్థం ఇది, అందులో నువ్వు అంత ఆస్తికి కర్తవవుతావా? ఇప్పుడు యేసయ్య అంటాడు, నేను క్రీస్తునైతే చాలామంది అబద్ధ బోధకులు వస్తారంట. అబద్ధ బోధకులు వచ్చి, చదవమా వదిలి, నా పేరట వచ్చి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరిచి ఇప్పుడు 24 వచనం చదవమా. అబద్ధ క్రీస్తులు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా, దేవా స్తోత్రం అయ్యా. ఏమండి, ఒక్కొక్క ఆయన అంటాడు కదా, యేసు నామంలో ఇట్లా వణుకుతాడు ఆయన. ఏమైందిరా నీకు వణికి? యేసు ప్రభువారు పన్నోళ్ళని లేపడానికి వచ్చే ఈయన వచ్చి అందరిని పడేస్తాడు. ఇక్కడ చూడండి, ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారంట. అమ్మ నీ కండ్లు బాగలేవంటే, వయసు పెరిగిన తర్వాత కండ్లు బాగలేవు, మరి ఎక్కడికి పోవాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అద్దాలు పెట్టుకోవాలి. నీ కళ్ళు అరే అది ఎట్లయితుందిరా? చాలామంది లేదు, ఇసుక మంతరించుకోవటానికి ఎంత దూరం పోతారు? ఇసుకని తీసుకొని వస్తారు. ఎక్కడికి? ఆయన ఏం చెప్తాడు, ఇదే ఆదునని మీరు 7 వారాలు రావాలంటే చర్చి మానుకొని అక్కడికి పోవటము, ఆడ చేతిగుడ్లు ఇంకొక ఆయన తెచ్చుకోవటం, ఇంకొక ఆయన నూనె బాటలన్నీ స్టోర్ పెట్టుకోవటం. మరి డాక్టర్లు ఎందుకు నాయన ఇన్ని హాస్పిటల్ ఎందుకురా తండ్రి? డాక్టర్లు ఈ దేహాన్ని గురించి 10 సంవత్సరాలు చదువుతారండి. వారి దగ్గర మిషన్లు ఉన్నాయండి. నీకు ఏం ప్రాబ్లం చెప్తారండి. వైద్యులను కూడా చేసింది యేసయ్యే. హల్లెలూయా చెప్పండి. యేసయ్యే వారికి జ్ఞానం ఇచ్చి నువ్వు ఎల్లో దేవుడు అంటాడు కదా. ఇప్పుడు ఈ ఏమండి చూడండి, ఆ 24 వచనంలో, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు బోధకులు వచ్చి సాధ్యమైతే రెగ్యులర్గా చర్చి వచ్చేవారు కూడా సైతము, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నవారు సైతము
మోసపరుచుటకై సూచక క్రియలు చేస్తారంట. మంత్రాలకు చింతకాయలు. ఈ రెండవ రాకడ ప్రభువు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు వాక్యం అని చెప్తే చాలామంది రారు గ్రౌండ్కు. స్వస్థతలు అంటే వాళ్ళకి పిల్ల జల్ల గొడ్డు గోదాలే. ఏం చేస్తాడండి? ఏం చేస్తారండి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఇది సత్యం, ఇది సత్యం, ఏది సత్యం కాదు. స్వస్థతలు ఉన్నాయి లేవని చెప్పేదానికి కాదు. ఈ దాసుని ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడు. అయితే నేను చేసినని చెప్తే ఆయనకు ఇచ్చిన మహిమ నేను దొంగిలించుకున్న వాడిని అవుతాను. ప్రభువా, మా మాట మాది ప్రచారం కాకూడదు. మీరొక్కరి స్వస్థపరిచే యెహోవా మీరున్నారు. వ్యవసాయదారుడు ఎంత మంచి పొలములో పంట వేసినా తప్పకుండా తెగులు, తప్పకుండా కలుపు రానే వస్తుంది, తప్పకుండా తెగులు రానే. వ్యవసాయదారుకు మందు కొడతాడు, దానికి కావలసినంత ఏర్పాటు చేస్తాడు. ఈ దేహం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత చేసినా కానీ ఏదో ఒక బలహీనత తప్పకుండా ఉంటుంది. అది పెడతాడు యేసయ్య. హల్లెలూయా. ఉండాలని నీకు బలహీనత ఉండాలా లేదా? అంత నువ్వు బాగున్నావు అంటే నువ్వేమంటావు? నేనే యేసుని అంటావు. ఉన్న చూడు, నేనే యేసుని అంటాడు, నేనే దేవుణ్ణి అంటాడు కదా. అందువలన నువ్వు దీని గురించి చింత చేయొద్దు. నువ్వు వాక్యం గురించి నీ ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు అట్లా పడితే దేవుని యొక్క రాకడ వస్తుంది. ఈ రాకడ అనేక మంది ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారు. 23వ వచనంలో పైన ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. అమ్మా, ఎక్కడున్నాడు? ఆ ఊర్లో క్రీస్తున్నాడు. అయ్యో ఈ ఊర్లో క్రీస్తు ఉన్నాడు అని చెప్తే మీరు నమ్మొద్దు అన్నాడు, నమ్మమన్నాడా? మరి బైబిల్ మీకు మాటలు జ్ఞాపకం రావా? దేవుడు ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు యేసయ్య. ఒక బాటిల్లో పాయిజన్ అనగా విషం పోసి ఆ లేబుల్ స్వీట్ అనిగా లేక ఇంకో ఏదైనా రాసే దేవుడు అన్యాసుడు కాదేనా? ఆ బాటిల్ విషం ఉంటే విషమని చెప్తాడు, లేక ఇంకోటి మంచిది ఉంటే మంచిదని చెప్తాడు యేసయ్య. యేసయ్య ఎవరు అనగా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు. నీవు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఉన్న మనిషివే. నీవు మనిషివి. నువ్వు మోసపోవద్దు. నీకేదైనా సమస్యలు, నీకేదైనా బాధలు, నీకేమైనా కుటుంబ వ్యవస్థలు ఆర్థిక ఇబ్బందులుంటే ఎక్కువ ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు తగ్గించుకో. నీకు కలిగిన జీతంలో తృప్తి కలిగి జీవించు. నిదానంగా ఒక నెలకు 1 లక్ష రూపాయలు, ఒక నెలకు 50,000 రూపాయలు తగ్గించుకో. అప్పుడు యేసయ్య నీ అప్పుల సమస్యలన్నీ యేసుక్రీస్తు నామములో తీసివేసి నువ్వు స్వస్థతనంగా ఉంటావు. ప్రపంచంలో ఉన్న పాస్టర్లు అందరూ వచ్చి నీకు 1 కోటి రూపాయలు వస్తుందనుకో, అప్పు ఉందనుకో, ఈ పాస్టర్లు అందరూ వచ్చి నీ నెత్తిన చేయబెట్టి తెల్లాటలిక ప్రభువా, ఈ 1 కోటి రూపాయల అప్పులు పోవునుగాక పోతే చెప్పరు. మంత్రాలకు చింతకాయలు. వెళ్ళండి మీరు చింత చెట్టు కాడికి వెళ్ళి ఏమేమి చేస్తారు చేయండి. 1 చింతకాయ రాలిపోయి నా దగ్గరికి రండి. మీ పేరు పేపర్లు పెద్ద అక్షరాలు తెప్పిద్దాం. అంత్యకాలమున ఇటువంటి వారు వస్తే ఎవరు మోసపోతారనగా వాక్య జ్ఞానం లేని వారు మోసపోతారు. నాకు ఒక సహోదరుడు మన మందిరంలో ఉండేవాడు, లేడు, వెళ్ళిపోయాడు. సార్ 50,000 కడితే 1,00,000, 10,000 కడితే 20,000, 7,000 కడితే 14,000 ఇంటికాడ కూర్చొని చెప్పాడు. మా ఊర్లో సార్ పోలీసు వాళ్ళు డీసీ కూడా చేస్తున్నాడు సార్ అని. ఏమి రాదు అంటే దాని హిమ్ అంటది, ఏదో హిమ్ అని. అవునా, అది కేవలం క్రైస్తవులకేనంట సార్. ఇది చెప్పారు, నాకు అర్థమైంది. అన్నీ మన చర్చిలో చెప్పు సార్, పాపం బాగుపడతారని చెప్పారు. ఆ సార్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? మంచి గాలం వేశారు. ఎట్లా గాలం వేశారంటే వాక్యం చెప్పేవానికి పాస్టర్కు తల ఒకట్టు బండి ఇచ్చాడు, బైక్ ఇచ్చాడు, స్ప్లెండర్ ఇచ్చేసాడు. పాస్టర్ గారికి స్ప్లెండర్ ఇస్తే ఆయన ఎగిరెగిరి అందరికి చెప్పాడు, అమ్మా మీరు 1,00,000 ఇస్తే 2,00,000 ఇట్లా పాపం మోసపోయి నాకు ఇచ్చారమ్మా, స్ప్లెండర్ ఇచ్చారమ్మా అంటే వాళ్ళకే అందరూ అప్పులు తెచ్చి ఈయన చేతికి ఇచ్చి ఈయన ద్వారా ఆయనకి ఇచ్చారు. హల్లెలూయా. అబ్బా
మధ్యవర్తి ఎవరు? అమ్మ. చూడు ఎంత జ్ఞానం. నాకు ఇచ్చా. వాడు ఎవరిని మోసం చేశాడో? పాస్టర్ని పట్టుకున్నాడు. మీరు 100-150 మంది ఉన్నారనుకోండి, నన్ను పట్టుకుంటే నేను మీకు అన్నీ చెప్పేస్తాను. నాకు ఒక ఆయన వచ్చి సైట్ ఇస్తాను సార్, చర్చికి నీకు సైట్ ఇస్తాను, మా సైట్ల గురించి చెప్పామన్నాడు. నీకు వందనాలు నేను చెప్పనన్నా. ఈ మనిషి చెప్తేప్పుడు ఒక హిమ్ అనే ప్రాజెక్ట్ అది పిల్లలు చెప్తే నేను ఆలోచన చేసి, నాయనా త్వరితముగా వచ్చింది ఏది కూడా నిలబడదు, నేను చెప్పను, నీకు ఎవరైనా స్నేహితులు ఉంటే చెప్పుకో అని చెప్పిన. తర్వాత మొత్తం డబ్బులు వసూలు చేసుకొని వారు అడ్రస్ లేకుండా పోయినారు. ఇప్పుడు కూడా కోర్టు ఉంది. ఆ దెబ్బకు తట్టుకోలేక చాలామంది చచ్చిపోయినారు. కొందరు బతికిన వాళ్ళందరూ పాస్టర్ దగ్గరికి వచ్చినారు. పాస్టర్ దగ్గర, సార్ దండ ఎప్పుడు ఇస్తావు సార్, దండ సార్, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు సార్, అట్లా ఇట్లకి ఈయనకి తిక్క బీపీ లేకుండా ఉన్నది ఇంతకుముందు, ఈయనకు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు అన్నీ వచ్చేసి ఈయన ఇప్పుడు చర్చికి రాకుండా ఈయనే మానుకున్నాడు. ఇది మీకు అవసరమా? అందువలన నేను ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చెయ్యను. ఇక అంతటితో ఊరుకుంటే మేలే. అప్పుడు పాస్టర్ గారండి, వందనాలండి, బాగున్నారండి, ప్రైజ్లాడండి, మా అయ్యగారండి అన్నోళ్ళు ఇప్పుడు అయ్యగారు అంటాంలే. ఏమన్నారు చెప్పండి ఒకసారి. అదిగో వాడు చూడు, ఇను కొన్ని అనుభవాలు ఉంటాయి. వాడేం పాస్టరాడు, అంగిరితేనేనా ఏడబేడ మాట్లాడబేడ. అది నాకు అవసరమా? నేను మాత్రం చెప్పను. మీరు ఏదైనా సంపాదించుకుంటే, నేను అందుకే చర్చిన వాళ్ళు వచ్చిన అందరికంటే నా కాడ కూడా ఫోన్లు నెంబర్ ఉండవు, కానీ మీ కాడ ఎక్కువ ఉంటాయి వాళ్ళందరి. అల్లు చెప్పండి, మీ దగ్గర ఉంటాయి నెంబర్ అందరిని. నాకు తెలియకుండా మీరు పిలుచుకుంటుంటే మంచిది, పిలుచుకో, వారికి బువ్వ పెట్టు, బాగా పెట్టు, కానీ డబ్బుల కాడ జాగ్రత్త. ఏడి ఏం కాడ జాగ్రత్త? మంచివాని సంగతి మాంసం కాడ తెలుస్తుందంట. నేను బాగా మోసపుంచి ఏమనుకోద్దు, నాకు తెల్లటలకే 1,00,000 రూపాయలు రావాలా, నువ్వు 1,00,000 రూపాయలు నాకు చిక్కు రాగానే అదేం పెద్ద పని కాదు, ఇచ్చేస్తానంటాడు. తెల్లటలకి ఓపిక పట్టు, నీ చెక్కు నీకే వస్తుంది కదా, ఈయన కాడ ఎందుకు తీసుకోవాలా? ఏండి అట్లా చేసి ఎంతోమంది మోసం చేశారు. మీరెవరు మోసపోవద్దు, మీరెవరిని కూడా మోసం చేయరని నాకు తెలుసు. హల్లెలూయా. మీరు ఎవరిని కూడా మోసము చేయరు. చాలామంది కొందరు చర్చికి కూడా రాకమనుకున్నారు. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకుని వానికి ఆడు ఇంత తీసుకున్నాడంటే ఇంత తీసుకున్నాడంటే అంత వాళ్ళు ఏం చేసారు, పోతా నా మీద, పాస్టమ్మ మీద, ప్రసన్న మీద, రాణి మీద నిందలు మోపి వెళ్ళిపోతారు. అయ్యా దేవునికి స్తోత్రాలు. మళ్ళీ నాకు తెలుస్తుంది, ఇందుకే వీళ్ళు రాలేదు, తెలిసిపోద్ది నాకు. ప్లీజ్ డబ్బు ఎవరైనా మీరు ఇదలుచుకుంటే 1,000, 2,000, 5,000 రూపాయలు ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు ఇస్తే తీసుకొని, లేకపోతే వందనాలు చెప్పి వారి కొరకు ప్రార్థన చేయండి. 1,00,000 రూపాయలు 50,000కి మీరు ఇస్తే మీ ఇద్దరికే కొట్లాట పడుతుంది. ఇప్పుడు అబద్ధ బోధకులు బయలుదేరి ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని మీతో చెప్పిన యెడల నమ్మవద్దు. తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడికి రండి, 6వ వచనం దగ్గరికి రండి. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. వింటున్నారా? ఇప్పుడు ఏమి వింటున్నారు? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇంకా అరబ్ కంట్రీలకు బ్రహ్మాండంగా యుద్ధాలు జరుగుతున్నాయి. వినబోదురంటే చెప్తుంటే దేవుడు వింటున్నారు కదా. వింటున్నారు. కంటిన్యూ చదవండి. వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఏమండి, ఎవరు కూడా కలవరపడవలసిన అవసరము లేదు. ఈ కలవరపడకుండా ఉండాలంటే ఏ జ్ఞానం ఉండాలో మనకు చెప్పాలి. మీరు చెప్తే నేను వింటా. బ్రదర్, వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలి? వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. వాక్య జ్ఞానం కలిగి ఉంటాం. మాకెందుకయా చేస్తారు? మనం ఏం చేయాలనగా ఆ యుద్ధము సమాధానంగా ముగింపబడాలి ప్రభు అని మనం అందరం ప్రార్థన చేయాలి. ఆమెన్. మన నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. మన భారతదేశం నుండి ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, యుద్ధములు ఎవరు మరణించకుండా, యుద్ధములు ఎవరు దెబ్బతగలకుండా, యుద్ధమే లేకుండా చేయి ప్రభువా. వారిద్దరి కోపాలు తీసివేయి ప్రభువా. నాయనా కరుణించు ప్రభువా. యేసయ్య ప్రార్థన చేయాలి. యేసయ్యకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకవేళ
మన ప్రార్థన ఆలకించి, యోనా ప్రార్థన ఆలకించి రావాల్సిన ఉగ్రతను తీసివేసినట్లుగా జలప్రలయం చూడండి. మనం ఇక్కడ చూసినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఆ దినాలు ఎలా ఉంటాయంట. 37వ వచనం చదవండి ఇప్పుడు. 37వ వచనం, నోవు దినములు ఎలాగుండో మనిషి కుమారుని రాకడ అలాగనే ఉండును. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ వస్తున్నప్పుడు నోవు దినములో ప్రజలందరూ తినుచు త్రాగుచు సంతోషిస్తూ ఇళ్ళకి కట్టుచు పెళ్ళికి చేసుకుంటున్నారంట. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. దేవుని బిడ్డలారా, వాక్యము మనకు బోధిస్తున్నప్పుడు ఇక్కడ అనగా 37, 38, 38, 39 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుడు బహు స్పష్టంగా చెప్పాడు. మత్తయి, మార్కు, లూకు, యోహాను, మత్తయి 24వ అధ్యాయము, మార్కు 13వ అధ్యాయము, లూకా 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాశాడు. దేవుని పిల్లారా, మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. యుద్ధముల గురించి విన్నప్పుడు మరలా మీరు ఇప్పుడు రండి అనగా 6వ వచనం 2వ భాగంలో, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. వస్తుందని చెప్పాడా? రాదు అన్నాడు. ఎందుకు రాదనగా యేసు ప్రభు వారి యొక్క రాకడ ఎవ్వరికి కూడా తెలియదంట. మీరు 36వ వచనం చదవండి ఒకసారి. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగడు. చూశారా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సూచనలు మాత్రం చెప్పాడు. ఈ వాక్యాన్ని నీవు చేతపట్టుకొని, ఈ వాక్యాన్ని నీవు హృదయంలో దాచుకొని, వాక్యానుసారంగా జీవిస్తూ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నోహు కుటుంబంలాగా రక్షిస్తాడు. నువ్వు ఒక్కడి విశ్వాసివి, నువ్వు ఒక్క విశ్వాసరాలివి, నువ్వు ఒక్కడు యెహోషువలాగా, నువ్వు ఒక్కడి ఊదారంగు పొడి ఏమైనా లూథియాలాగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు ఒక్కడు అబ్రహాంలాగా జీవించినట్లయితే నిన్ను బట్టి దేవుడు పట్టణాలను, ప్రపంచాలను కూడా యేసయ్య రక్షిస్తాడు. దేవుని పిల్లారా, అయితే బ్రతికున్న మనము ఏమి చేయాలి? రండి, లూకా సువార్త 21వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 21. ఇదే మాటలు రెండవ రాకడ గురించి మాట్లాడుతున్న 34 చదువుకుందామా? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండు నిమిత్తము మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు అంటున్నాడు. నేను ముందుగా 24వ వచనం చెప్పాను, లూకా సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు 13, లూకా 21. ఈ అధ్యాయాలు 3 కూడా, ఈ భక్తులు 3 కూడా యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించి రాశాడు. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? అయితే ఏమి చేయాలి? దేవుడు చెప్తున్నాడు. రాకడకు సిద్ధంగా ఉండాలంటే దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క రాకడకు మనం ఏం చేయాలనగా ఇక్కడ బహు స్పష్టంగా రాస్తున్నాడు. మీ హృదయములను ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక తిండి మామూలుగా తింటున్నామని చెప్పారు. మత్తులు కూడా ఎవరు కూడా దేవుని పిల్లలు తాగరు. మీలో ఎవరైనా ఇంకా ఆ వాసన, దుర్వాసన, ఆ బీడి సిగరెట్లు తాగేది, ఇంకా ఆ తంబాకు వేసుకునేది, ఇంకా ఇంకేంది చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏం చెప్పారు? అస్సలు మీరు చూడలేదా? ఇంకా ఏం చెప్పారు మీరు? ఆ బీడి సిగరెట్లు తాగేది, ఆ మత్తు తాగేది లేదంటారు. ఇంకేముంది? మత్తు మందులు ఏమున్నాయండి? అవన్నీ మానుకొని ఆ తర్వాత ఐహిక విచారాలు, లోక సంబంధమైన విచారాలు మానుకుంటే, వాటిని కొనసాగితే అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తుందంట. ఏంటిదండి? రెండవ రాకడ. ఆ రాకడను తప్పించుకోవటానికి కింద మాట్లాడుతున్న 35 వచనము చదువుమా. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. అందరికి వస్తా, కొందరికి ఒక్కొక్క భాగానికి వస్తుందా? ఈ పక్క వచ్చిన వాళ్ళు ఒకవేళ ఇక్కడ వచ్చిందంటే అక్కడ వాళ్ళు అప్పుడే రెడీ అవుతారు. ఓ అమ్మ అక్కడ వస్తుంటే జాగ్రత్తగా ఉండాలరా నాయనని. అందుకని దేవుడు ఒకటేసారి
అందరికీ వేస్తాడు. భూమికి కనెక్షన్ మొత్తాన్ని ప్రపంచానికి పెట్టాడు. భూమి కొంత పెట్టలే. అందువల్ల భూమి తప్పకుండా యేసయ్య మాట 100% వింటుందే లేదా? ఆకాశం వింటుందే? సూర్య నక్షత్రాలు అంటే సముద్రం వింటుందా? మరి నువ్వెందుకేనో? అదే వచ్చింది కథ. ఏమయ్యా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే. మరోసారి రాకడ సమయంలో, రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? చప్పలు కూడా తెలుస్తామా? ప్రార్థన చేద్దామా? ఇంపైన వేదికగా దేవునికి ప్రార్థన మనం చేద్దామా? ఏకాంత ప్రార్థన చేద్దామా? యేసును ఆశిద్దామా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసును ఆశించే, యేసును ఆశించే దీన మనసుందా? యేసును ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. అందరూ రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా. ಎಲ್ಲರೂ చప్పలు తొడతా ఆఖరి వచ్చినాం పాడుకుందాం. అన్నింటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలో స్తుతియాగం చేస్తావా? ఎస్, ఆయన ప్రశ్నలకు జవాబు మనం ఇద్దామా? ప్రార్థనతో జవాబిద్దాం. దేవునికి కనపరుద్దామా? అన్నింటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నింటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలో, ఎల్లవేళలలో స్తుతి యాగము నీకుందా? ఎల్లా వేళలలో స్తుతి యాగము నీకుందా? రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. అందరూ రావయ్యా యేసయ్య, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే. రాకడ సమయములో, రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకు, యేసుని చేరుకునే, యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? నేను చెప్పాను నీకు విశ్వాసం ఉందని నేనన్నాను, మీరు కూడా నన్ను అన్నారు. అంతేనా? ఏం చెప్పారు మీరు? విశ్వాసము నీకుందని నేనంటే మీరేమన్నారు? నన్ను నీకుందా సార్ అని మీరన్నారు. మీరు ఇప్పుడే ఇక్కడే నవ్వేది. పరలోక రాజ్యంలో సంతోషం, ఆ సంతోషాన్ని అనుభవించాలంటే మీ పక్కోళ్ళ గురించి మీరు మాట్లాడాలి. ఇప్పుడు అల్లెలు వాళ్ళ ముఖం చూసి పాట పాడాలి. ఇప్పుడు పాడదామా? ఇప్పుడు నీ భక్తి కనపడాలా? ఎస్, పాడదామా? ఎస్, పాడదాం, దేవుడు స్తుతిద్దాం. ఎస్,
నేను పక్క వాళ్ళని చూసి పాడాలి. నేను కూడా నా కొడుకుని చూసి పాడతాను, నేను మిమ్మల్ని చూసి పాడతాను. నాకు విశ్వాసం లేకపోతే మిమ్మల్ని ఎందుకు చర్చికి రమ్మంటాను? మీరు నన్ను తిడతారు. చర్చికి రమ్మంటే నన్ను తిడతారు, ప్రార్థనకు రమ్మంటే తిడతారు. చాలామంది, అందరు కాదు, కొందరు తిడతారు. మీరు తిడితే తిట్టేసుకోవాలి. మీరు తిడితే తిట్టేసుకోవాలి. తిట్టేసుకుంటే ఏమైందనగా మీరు పరలోకానికి వెళ్తారు, నేను పరలోకి వెళ్తాను, ఇద్దరం పరలోకానికి వెళ్తాం. నువ్వు గొనిగి ఇక్కడే ఉంటే ఉరి వచ్చినట్టు వస్తుందంట. ఏంది ఆయన రాకడ? ఉరి వచ్చినట్టు ఉరి నుంచి నేను మాట్లాడతాను. ఎప్పుడైనా ఉరి ఎందుకు మాట్లాడతారు? ఓ రైట్, పోనీ, ఎస్. చప్పట్లో పక్కన చూసేలా. ఏరా పక్క నుంచి చెప్పరా. మూడవ వచనం, దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసురా, ఏకమే రావయ్యా, రావయ్యా యేసునాథా, ఏకమే రావయ్యా. అందరు కలిసి రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని ఎత్తుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? మరలా పాడుకుందాం. ఆఖరి మాట నేను చదివి ముగించలేదు. రండి, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. ఆఖరి చదువుకుందాం. కాబట్టి మీరు జరగబోవు మీరు జరగబోవు వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు. ఏంటి ఏం బడుటకు? ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు అయ్య దగ్గర నిలబడాలి. మనం అందరం ఆఫీసర్ దగ్గర నిలబడాలంటే గీరుకుంటే గిచ్చుకుంటే పోతే కుదరదు. హల్లెలూయా చెప్పండి. మా ఆఫీసర్ దగ్గరికి మేము వెళ్ళాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. ఉసుకు బులావు అన్నింటికైనా ఈయన టక్కున సాధన కొట్టి టక 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 టక్ అంటే మా సారికి ఇట్లా ఉండి ఇట్లా చెల్లెట్టు కొట్టి బోలో కిసిలే అంటాడు. అంతే. అంటే అంత క్రమం. ఒక ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి మేము వెళ్ళి మాట్లాడాలంటే ఊరికి ఆడబోయి జోలు పెట్టుకొని ఇట్లా గిడ్చుకుంటా గిరుగుంటా, అది సార్ ఏ జాంతానై. హల్లెలూయా. ఇది మీరు చేస్తారు, కానీ మేము ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే మామూలు మాట కాదు. ఇప్పుడు ఆఫీసర్లను, ఆర్మీ కమాండర్లను, ప్రపంచ కమాండర్లను, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ను, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ను, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ కమాండర్లను సృష్టించిన దేవుడు రాజాది రాజు. ఆయన దగ్గర నువ్వు నిలబడాలంటే నీ చెత్త చెదారము గడ్డి కొయ్యకాలు అంతా పోయినప్పుడే ఆయన అంటాడు, నువ్వు వచ్చినప్పుడు ఆర్మీ కమాండర్ కూర్చొని ఉంటాడు, క్యా బోలో అంటాడు, కిసిలే ఆయా అంటాడు. కానీ యేసయ్యకున్న దీనత్వం ఏంటంటే ఈ లోకంలో నువ్వు మంచి పని చేసినప్పుడు ఈ సింహాసనములో నుండి ఆయన దిగ్గున లేచి, నా కుమారుడా, నా కొరకు నువ్వు మంచి పని చేసావు, సాక్ష్యం నిలబెట్టావు నైనా, కొంచెములో నేను నమ్మకంగా ఉన్నావు, రా నా ప్రక్కన కూర్చో అంటాడు. అందుకే ఆయన దగ్గర మనం నిలబడటానికి అన్నింటికంటే మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? మీ పిల్లలకు నువ్వు ఆస్తి ఇచ్చినా ఇయ్యకపోయినా, ఉన్నా లేకపోయినా,
నీ పిల్లలకు, నా పిల్లలకు, మన పిల్లలకు నేర్పించవలసిన ఒకటే ఒక గొప్ప ఆయుధము, సింహాసనాన్ని కదిలించే ఆయుధము ఏంటి అనగా అదే ప్రార్థన. ప్రార్థన. రైట్. యా, చివరి వచ్చిన పడుకుందాం. యా, నిలబడాలని దగ్గర మనం నిలబడాలని ఎంతమంది నిలబడాలని ఇష్టపడుతున్నారు? ఏసే దగ్గర నిలబడుతున్నారు. ఎస్, చప్పలు కొడతామా బ్రదర్, చప్పలు కొడతామా సిస్టర్, తమ్ముడు, చెల్లి. ఎస్, దేవుడు సూచిద్దామా? థ్యాంక్ యూ లార్డ్. మేము నీ దగ్గర నిలబడాలయ్యా. అన్నింటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నింటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్ల వేళలో కృతజ్ఞత, ఎల్ల వేళల్లో స్తుతి యాగము నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగము నీకుందా? రావయ్యా యేసయ్య, వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగం రావయ్యా. ಎಲ್ಲರೂ రావయ్యా యేసునాథ, వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగం రాకడా రాకడ సమయములో కడబూర శబ్దముతో, పక్కలో చూసి యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నాకుంది. యేసుని చేరుకునే విశ్వాసము నాకుంది. యేసుని చేరుకునే విశ్వాసము నాకుంది. హల్లెలూయా. చివరి మాట 36 వచ్చిన ఆఖరి భాగంలో, మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గల వారగుటకు ఆదివారం మాత్రమే ప్రార్థనకు రండి అని ఉందా? బైబిల్ అగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఉందా బైబిల్లో? ఉందా బైబిల్లో? దేవా, ఆ ప్రార్థననే దినుసు, ఆ ప్రార్థన ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే ఆ గొప్ప ఆయుధం, ప్రేయర్ ఆయుధం. దట్ ఈస్ ద గ్రేట్ ఇన్స్ట్రుమెంట్. యేసు ప్రభు వారి యొక్క సింహాసనాన్ని కదిలించేది. ఒక పాపి ప్రార్థన చేస్తే, ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ప్రార్థన చేస్తే యేసయ్య అన్నాడు, అమ్మా నిన్ను ఎవరేమనలేదా? నేను కూడా ఏమనమ్మా, ఇక మీద నువ్వు పాపం చేద్దామన్నాడు. వణుకుతూ నిలబడింది. నాకు అర్థమైపోయింది నీ పరిస్థితి అన్నాడు. యేసయ్య గొప్పవాడు. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందామా? దేవా, భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైన మోసపుచ్చు ఆత్మలు, నేనే క్రీస్తునని వచ్చే మనుష్యులు, భయంకరమైన అబద్ధపు ప్రవక్తలు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు ఆ సంఘములో కొంతమందే ఉంటే ఆ కొంతమందిలో మోసపోయేవారు అనేకులు. వీరందరూ ఎవరయ్యా అని అడిగితే వీరే వాక్య జ్ఞానము లేనివారు. నీ ఇంటి దగ్గర, నీ ఇంటిలో, నీ ప్రక్కన ఎవరైనా ఇటువారి మోసం చేసేవారే, బకవాస్ బంద్ కరో, వాక్యము చెప్పు వింటాం. ఈ ఎన్ని మాటలు చెప్పొద్దును నాకు. నా యేసయ్య స్వస్థపరిచే యెహోవా ఒక పరమ వైద్యుడిగా నాకు ఈ లోకంలో ఒక డాక్టర్ను మా ఇంటికి పంపిస్తాడు రా. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేహాన్ని గురించి నా దేవునికి ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు. ఆ మాట చెప్పు. దయ్యాల మాటలు ఎత్తనీయగాకు. దారిని పోతున్న దయ్యాలను నువ్వెందుకు ఇంటికి తెస్తావు? ఆ దయ్యాల మాట చెప్పినను నువ్వెందుకు ఎప్పుడు వారి మీద నువ్వు కనికరం చూపుతావు? దయ్యం పట్టింది, దయ్యాలుండే ఇంట్లో. అరే, నువ్వే ఒక దయ్యమై వచ్చావు. నా యేసయ్య నన్ను బాగు చేశాడు. అపవాది శక్తులను ఎదిరించాడు. అపవాది మన కాళ్ళ క్రింద పెట్టాడు ఆయన. దేవాస్తోత్రాలు. నేను ఒక మంచి ప్రార్థన పరుడుగా జీవిస్తాను. ఆ రాకడకు నేను ఎత్తబడే గుంపులో నేను ఉంటాను. అది నా ఆశ.
ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నాకు చేసుకుంటాను. యేసును ఆశించే నాకు దీన మనసు నాకు దయచేయి ప్రభువా. దినమంతా నీ సన్నిధిలో వాక్యం కొరకు నేను ఆకలి కలిగి ఉంటాను. యేసును నాదునితో సహవాసం నేను కలిగి ఉంటాను. శ్రమలో సహనము నేను సహిస్తాను. స్తుతించే నాలుక నాకు ఇచ్చాడు యేసయ్య. ఆత్మల కొరకు ఈ భారము నేను కలిగి జీవిస్తాను. దేవా యేసయ్య, నేను అలా జీవిస్తాను. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, అపవాదికి దాసుడు కాదు నీవు. అపవాది బోధను వినవద్దు. వాక్యము గల బోధనను విను. దేవుడు గొప్ప కార్యాలు, మహత్కార్యాలు నీకు వద్దు. మహాత్ముడు నీకు కావాలి. ఎస్, ఇంపైన ధూపవేదిక, ఏకాంత ప్రార్థన, యేసును ఆశించే దీన మనస్సు. ఎస్, 2వ వచనం. ఎస్, ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసును ఆశించే దీన మనసుందా? యేసును ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్య, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగం రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? చప్పట్లు కొడదామా? చివరిగా అన్నింటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలో కృతజ్ఞుడుగా నమ్మకస్తులుగా జీవించే భాగ్యం ఉండాలి. యా, ఓ ఓ దేవా స్తోత్రం. అన్నింటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? యేసయ్యా, ఈ కృప నాకు దయచేయి స్వామి. అన్నింటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలో స్తుతి యాగము నీకుందా? ఎల్లవేళలో స్తుతి యాగము నీకుందా? రావయ్యా రావయ్యా యేసునాథ, వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ. స్తోత్రం. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకు, యేసుని చేరుకునే విశ్వాసము నీకు, యేసుని చేరుకునే విశ్వాసము నీకు, యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసుని నాదునితో సహవాసము నీకుందా? యేసునాదునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసునాథ, వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగం రావయ్యా.
సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసముని, యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము మనము కలిగి జీవించాలి. బోధిస్తున్న నేను భ్రమపడకుండా, బోధిస్తున్న నేను మోసపోకుండా, బోధిస్తున్న నేను భ్రష్టుని కాకుండా ఏకాంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నప్పుడే మనమందరము ఒక దినము ఆయన ఎదుట నిలబడాల. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఈ లోక అధికారులు వారి చేంబర్ మీద వాళ్ళు కూర్చుంటారేమో, కానీ యేసయ్య గొప్ప దేవుడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన తన సింహాసనం నుండి లేచి, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఆ కొంచెములోనే నీ కష్టంలోనే, ఇరుకులోనే, ఇబ్బందుల్లోనే, శ్రమలోనే, సమస్యలలోనే నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు. యేసయ్య ఎన్ని శ్రమలు అనుభవించాడు నీకు తెలుసా? తమ్ముడు, చెల్లి, అమ్మా, ఎన్ని కష్టాలు అనుభవించాడు. నా కష్టాలే వద్దనుకుంటున్నావా? నీకు తెలియకుండా కష్టాలు వచ్చాయేమో, కానీ యేసయ్యకు తెలిసే కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు అనుభవించడానికి వచ్చాడు ఇక్కడికి. ఆ కష్టాలు అనుభవించడానికి వచ్చాడు. నీ కష్టాలను కడ తెరచడానికి వచ్చాడు. ఆయన శ్రమ పడ్డాడు, నీకు శ్రమ లేకుండా చేశాడు. నరకాన్ని తప్పించాడు యేసయ్య. కుటుంబ వ్యవస్థను కట్టడానికి వచ్చాడు యేసు ప్రభు వారు. ఆయన కూడా వడ్రంగి పని తన తండ్రికి కలిసి సహాయం చేసి తండ్రి దగ్గర మెచ్చుకోలు తెచ్చుకున్నాడు. కష్టపడ్డాడు, సిలువల యాతన పడ్డాడు. ఆయన ఇంటి లోపల ఎవరికి తెలియకుండా కష్టపడలేదు, కానీ ఆయన ఊరి బయట గవిని ఎదుట బాధపడ్డాడు. ప్రపంచానికి తెలుసాలని నేనేం కష్టపడ్డానని. ఈ దినము నువ్వు కష్టపడ్డావని ప్రభు కొరకు ప్రపంచానికి తెలిస్తే హతసాక్షి గుట్ట కూడా నువ్వు సిద్ధంగా ఉంటావు. అపోస్తులందరూ కూడా సాక్షి బిడ్డలుగా జీవించి కొందరు 10కి 10 మంది హతసాక్షులు అయిపోయారు. ఎంతోమంది రంపాలతో కోయబడ్డారు. ఎంతోమంది చర్మాన్ని ఊడదీశారు. ఎంతోమందిని చాకలి వారి బడితతో మోది చంపారు. ఎంతోమంది రాళ్లతో కొట్టి చంపారు. నా రాకడ యేసయ్య, నా రాకడ కొరకు నేను ఎదురు చూస్తానన్నారు. ఆయన నేను ముఖాముఖికి చూడాలన్నారు. ఆయన ఎదుట నేను నిలబడాలనుకున్నారంతే. ఆ కార్యం చేయటానికి తమ్ముడు మామూలు మాట కాదు, నామకార్థం సరిపడదు. శక్తి పొందుకుందాం, ఆ ప్రార్థన శక్తి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మన జీవితాన్ని ప్రభు వారికి సమర్పించండి. ప్రభువా, నా జీవితానికి సమర్పిస్తున్నాను. ఈ శ్రమలుగా అనిపించవయ్యా నాకు. నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ శ్రమలు నాకు శ్రమలుగా అనిపించవు స్వామి. అయినను నీవు నన్ను విడిచి దూరం వెళ్ళిపోలేదు. నా కష్టాలలో సారీ నేను చేయలేనని వెళ్ళిపోలేదు. నన్ను కాసుకొని ఉన్నావయ్యా. నా భుజం మీద చేయి వేశావు, నన్ను కౌగలించుకున్నావు, నన్ను ఎత్తుకొని ముద్దాడావు, గోరుచిగురులతో నాకు ఆహారం పెట్టావు. ఏ దినమే కొరత చేయలేదు. అన్నింటిని నాకు ఇచ్చావు. నాకే కొరత చేయలేదు. అదే స్తుతి యాగము. నేను నిన్ను స్తుతిస్తాను. నా జీవిత కాలం అంతా నేను నిన్ను మర్చిపోను. నీ రాకడ కొరకు నేను సిద్ధపడతాను. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. రాకడ కొరకు అనేక సూచనలు మేము వింటున్నాం. యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు, దేశమంతా పాపములు మునిగిపోతున్నప్పుడు దేవుని పిల్లలుగా మేము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని మీరు మాకు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ప్రస్తుతం తండ్రి, ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సౌదీ కంట్రీలన్నీ కూడా యుద్ధాలకు సిద్ధమై ఉంటాయి. మా 2 చేతులు దండం పెట్టి మేమందరం కిన్నులమై ప్రార్థన చేస్తున్నాం. స్వామి, యుద్ధాన్ని ఆపు చేయరా, సమాధానపరచండి, కృప చూపించండి. దేవ, ఎంతోమంది ఇంకా మారు మనసు రక్షణ లేని వారు ఉన్నారు. ఒకవేళ మీరు అక్కడ ఈ దినం వస్తే ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు.
ఎంతోమంది రక్షణ కలిగి కూడా దేవునికి దూరం అయి ఉన్నారు. వారందరూ నరకానికి వెళ్తారేమో. ప్రభువా కరుణించు స్వామి. మీరు అక్కడ ఎప్పుడు వచ్చినను మేము సిద్ధంగా ఉండాలనేది మీరు కోరుకున్నారు. అది మీకే తెలుసును స్వామి. మీ చిత్తము ఈ భూమి మీద జరిగించండి. ప్రజలకు శాంతి సమాధానం అనుగ్రహించండి. కలవరపడవద్దండి. ధైర్యంగా ఉండండి. వాక్య జ్ఞానం కలిగి ఉండండి. ప్రార్థన పరులై జీవించండి. మెలకువగా ఉండండి అని మీరు చెప్పిన హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంతగా మీరు మమ్మల్ని గౌరవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సాహసం ఇక్కడ మనందరికీ, ప్రపంచ దేశాలకు శాంతి సమాధానం, యుద్ధాలు లేకుండా ప్రజలందరూ సమాధానముగా క్రీస్తు నామములో జీవించుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని దించును గాక. మరలా మనం కలుసుకుందాం.